హలో ఫ్రెండ్స్, ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్తో కర్రీ చేస్తున్నాను. చూడండి, బఠానీలు, బీన్స్, బంగాళదుంప, క్యారెట్, ఇప్పుడు ఆనియన్, చిల్లీస్, ఇవి ఉల్లికాడలు, ఇవన్నీ వేసి మంచిగా కర్రీ చేస్తాను. చూడండి, ఇవన్నీ ఇలా వేసుకుని వండుకోవడం వల్ల చాలా ఆరోగ్యం అనమాట. అన్ని రకాలు ఒకసారి తింటాం, అన్ని రకాల విటమిన్స్ ఒకసారి పడతాయి. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాను. ఫస్ట్ ఆనియన్స్, చిల్లీస్ వేసేస్తున్నాను. అవి వేగాక తర్వాత ఒకటి ఏ వేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, నేను ఉల్లికాడలు కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా వేగిపోతే ఉన్న ఐటమ్స్ వేసుకోవచ్చు. చూడండి, అందులో గ్రేవీ వచ్చేది ఏమీ లేదు కదా, అందుకని నేను ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, వెల్లుల్లి వేస్తున్నాను. అలాగే టమాటా పీసెస్ కూడా వేసి మిక్సీ పట్టేస్తాను. చూడండి, ఇవి వేగాయి. అందులో నేను క్యారెట్ పీసెస్, అలాగే బీన్స్, అలాగే గ్రీన్ పీసు, ఇవన్నీ వేసి కాసేపు మగ్గనిద్దాం. మగ్గాక అప్పుడు పొటాటోస్ అప్పుడు వేసుకుందాం. ఇవి కొంచెం హార్డ్, పొటాటోస్ అంత హార్డ్ కాదు కదా, ఇవి కొంచెం మగ్గాక అవి కూడా వేస్తాను. నేను ఇవి బీన్స్ రాత్రి నానబెట్టుకోలేదన్నమాట అండి, అందుకని నేను ఇప్పుడు కొంచెం ఎన్నిట్లో అలాగే నానబెట్టాను. కొంచెం వరకు పర్వాలేదు. ఇప్పుడు మిక్సీలో వండేస్తాను కాబట్టి కర్రీ బాగానే ఉంటుంది. చూడండి, ఇవన్నీ మగ్గుతున్నాయి కదా, అందులో మనం పొటాటోస్ కూడా వేసేసుకుందాము. అలాగే కాస్త ఉప్పు, కారం అవి కూడా వేసేద్దాం. వేసేసి తర్వాత మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాం. చూడండి, ఇప్పుడు అవన్నీ మగ్గుతున్నాయి కదా, మనం చేసి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి, టమాటా ఈ గుజ్జు కూడా వేసేద్దాం. వేసేసి కాస్త కలిపేసుకుని వాటర్ వేసి మూత పెట్టేద్దాం. అంటే ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీ వచ్చి కాయగూరలు ఏమీ లేవు కదా, ఇది వేయడం వల్ల గ్రేవీ వస్తుంది. చూడండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. అయిపోయింది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అన్ని రకాల వెజిటబుల్స్ ఒకేసారి తింటాం కదా, అందుకని చాలా మంచిది అంటున్నాను. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.